ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి మా అందరికి డ్రింక్స్ ఇచ్చింది, నీకు జ్యూస్ ఇచ్చిందేంటి? అంటే నువ్వు డీసెంట్ గర్ల్, మేమందరం చెడిపోయినట్టా? అదేం లేదే, మీతో మాట్లాడుతూ నేను చూసుకోలేదు. ఏంటి పార్టీకి పిలిచి ఎలా ఇన్సల్ట్ చేస్తావు? ఏ ఆగు, నా ఫ్రెండ్స్ అందరికి డ్రింక్ ఇచ్చి నాకెందుకు జ్యూస్ ఇచ్చావు? అంటే మీరు డ్రింక్ చేయడం మంచిది కాదని జ్యూస్ తీసుకొచ్చాను. జ్యూస్ తెమ్మని నేను అడిగానా? నువ్వెవరు డిసైడ్ చేయడానికి? Cheers. Cheers. అయ్యో వదిన డ్రింక్ చేస్తోంది, చేయకూడదు. వద్దొదిన. నా గ్లాసే పడేస్తావా? నీకెంత ధైర్యమే? అసలు ఏమనుకుని పడేసా నిన్ను? ఏమండి? ఏంటి నువ్వు చేస్తున్న పని? మీ వదిన మీద చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యమే? ఏయ్ పార్టీలో ఈ న్యూసెన్స్ ఏంటి? పార్టీ లేదేం లేదు, పొండవతలకే పొండే పొండందరూ. ఏమండి? ఆగండి. నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను కొడతావా? మరి నువ్వు చేసిందేంటి? వదిన మీద చేయి చేసుకోవచ్చా? నేను తాగుతున్న డ్రింక్ పడేయడానికి దానికేం హక్కుంది? ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను. ఏమండి? ఆగండి, వద్దండి. దయచేసి నా మాట వినండి. మీరు ఇలా చెల్లెల మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. మరి తను చేసిందేంటి? వదినలా కొట్టినందుకు నాకేం బాధ లేదండి. తన ఫ్రెండ్స్ ముందు నేను అలా చేసి ఉండకూడదు. మీరు రండి రండి, చెప్పేది మీకే. ఏంటి తులసి ఇక్కడికి తీసుకొచ్చావు? అది కాదండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. వదిన ఇప్పుడు ఒట్టి మనిషి కాదండి. తను ప్రెగ్నెంట్.
ఏంటి తులసి నువ్వు అనేది? అవునండి, వదిన ప్రెగ్నెంట్ కాబట్టే నేను ఈ రెండో పెళ్లిని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అంతేకాదు, అన్నయ్య వదినల్ని కలపడానికున్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను వదులుకోవట్లేదు. భగిని హస్త పూజ, గుళ్ళో పూజ, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరిని కలపాలనే చేశాను. అయితే అయితే త్వరలో నాకు ఒక బుజ్జి మేనల్లుడో మేనకోడలో రాబోతున్నారనమాట. మ్, మరి ఇంతకాలం ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదండి. ఏవండి, మీరు కూడా ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీద ఒట్టేయండి. తులసి, దీనికి ఒట్లు ఇవన్నీ ఎందుకు? ప్లీజ్ అండి, వదిన కడుపులో బిడ్డని ఎలాగైనా కాపాడాలి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కడుపులో బిడ్డకి ప్రమాదం. అందుకేనండి ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీద ఒట్టేయండి. సరే తులసి, ఈ విషయం నేను ఎవరికీ చెప్పనని మాటిస్తున్నాను. ఏవండి, తోబుట్టు మీద చేయి చేసుకోవడం మంచిది కాదండి. అందులోనూ తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉంది. సరే తులసి, ఇప్పుడే వెళ్ళి కీర్తికి సారీ చెప్తాను. రా. పదండి. సారీ కీర్తి, ఐఎమ్ వెరీ సారీ రా. నీ సారీలు గిరిలు నాకేం అక్కర్లేదు. ఛ! ఎస్, ఈ సందర్భాన్ని టైం వచ్చినప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్లో యూజ్ చేసుకుంటాను.